తెలియదు మనకి. ఆయన కనుక ఇట్లా ఇందులో తేడా ఉందండి అని చెప్పుంటే చంద్రబాబు నాయుడు అందులో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ లాయర్ ద్వారా ఏదైనా కథ నడిపించేవాడు. ఈయన వీళ్ళ లాయర్ ద్వారా చేయించుకున్నారు. వీళ్ళ లాయర్ ఇట్లా జరిగిపోయిందని తప్పుదో పట్టించారా లేకపోతే సరిగ్గా చదవలేదా మనకు అర్థం కాలేదు. పోటీలో లేని చోట్ల ఈ సింబల్ కేటాయించారు కాబట్టి అక్కడ టీడీపీ ఓటు బ్యాంక్ గండిపడే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా టీడీపీకి కొన్ని చోట్ల బీజేపీకి కూడా వచ్చినాయి సింబల్. బీజేపీ రెబల్ అభ్యర్థులు అంటే బీజేపీ పోటీ చేస్తున్న చోట కూడా రెండు చోట్ల. కాబట్టి ఇప్పుడు సీఎం రమేష్ నియోజకవర్గంలో అట్లా వచ్చినాయి. కాబట్టి అక్కడ కొంచెం ఖచ్చితంగా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఓవరాల్ గా వీళ్ళు అనుకున్న లక్ష్యానికి ఇది పెద్ద గండేనా అంతలా చూడాల్సి వస్తుంది. 18 కాబట్టి గండి కాదు, ఆల్రెడీ 160 వస్తున్నాయి కదా. 160లో 18 పోతే ఏముంది, 132 వచ్చేయట్లేదు. ఇక ప్రాబ్లం 132 వచ్చేస్తున్నాయి అనుకోవాలా? అంతే కదా, 132 వచ్చేస్తున్నా అంటే లెక్క కాదు. కానీ లేకపోతే ఇవే కీలకం అవుతుంది కదా రేపు. ఏ నెక్ టు నెక్ అయితే వాళ్ళు అట్లా అంటలేదు కదా. వన్ సైడ్ విక్టరీ వస్తున్నప్పుడు పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఈ గాజు గ్లాస్ తో గలాట అయితే ఏం లేదు, వాళ్ళ పార్టీలకి ఏం లేదు. రేపు పొద్దున కోర్టుకి వెళ్తే ఏమన్నా మారుతుంది అంటారా? ఫైనల్ గా కోర్టు ఆదేశిస్తే ఈసీ 99.99% అవదు, అయ్యింది అంటే అద్భుతం సాధించినట్టే. అంటే కోర్టు కూడా ఈసీకి ఆదేశాలు ఇస్తుందా లేదంటే జస్ట్ సలహా ఇస్తుందా మార్చుకోండి అని? అయితే ఇప్పుడు ఈసీ రిజెక్ట్ చేయొచ్చు కూడా. అదే అంటున్నాను ఇప్పుడు, ఎందుకంటే ఈ టైంలో మేము చేయడానికి వీల్లేదు, స్క్రూటినీ కూడా అయిపోయింది కాబట్టి అది రిజెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. అయితే చెయ్యరు, ఆదేశాలు ఇవ్వరు, వీళ్ళు కూడా సూచన చేస్తారు. సూచనను పరిగణలోకి తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు, అది వీళ్ళ ఇష్టం.